हरिः ओं श्रीगुरुभ्यो नमः। అలుకనైన చెలిమినైన కామంబుననైన బాంధవముననైన భీతినైన తగిలి తలప అఖిలాత్ముడగు హరి చెరవొచ్చు వేరు చేయడతడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేమో ఇది చక్రింగంటి మెట్లైన ఉద్దామధ్యానగరిష్ఠుడైన హరిన్ చందన్ వచ్చుధత్రీశ్వర. పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలధే నిర్మథనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్ష ఫణిమిథునంబుల్ చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. సర్వజ్ఞుడీసుండు సర్వాత్ముడు అవ్యయుండు అమలుండు సత్యుడు అనంతుడు ఆఢ్యుడు ఆత్మరూపంబున అశ్రాంతమును తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించి గుణసంగమంబున లింగ శరీరంబులిలదాల్చి కంపిత జలములో కదిలెడి క్రియదోచు పాదపంబుల భంగి భ్రామ్యమాణ చక్షువుల ధరిత్రి చలితయైకానంగబడిన భంగి వికల భవరహితుడాత్మమయుడు కంపితాంతరంగంబున కదలినట్లు తోచు కదలుడతడు. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దానిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిననొకవేళ తలగిపోవు చెడునేని దేహంబు చెడుగాని పురుషుండు సెడడు అతనికింత చేటు లేదు. పురుషునికిని దేహపుంజమునకును వేరుగాని ఏకత్వంబు కనరాదు. దారువుల వెలుంగు దహనుని కైవడి గయముల చరించు కాయముల చరించు గాలి భంగి నాళలినమైన నభము జాట్పున వేరు తెలియవలయు దేహి దేహములకు పరులెంవరు తామెంవరు పరికింపక ఏకమగుట భావింపరు తత్పరమజ్ఞానములేమిని పరులను మేమనుచుదోచు ప్రాణుల కల్లన్. హరి ఓం. మైత్రేయ మహర్షి విదురుడికి దేవతలకి సర్వాంగాలు కూడా నులిమివేయబడి భయంతో పరిగెత్తుకుని బ్రహ్మలోకానికి చేరినటువంటి ఆ దేవతలతోనూ ఆ ఋషులతోనూ ఆ బ్రాహ్మణులతోనూ ఆ మునులతోనూ ఆ సదస్సులతోనూ బ్రహ్మదేవుడు ఏ విధంగా చెప్పాడు అనేటువంటి విషయాన్ని పోతన గారు ఈ విధంగా ఆ దేవుని డాయంజన వెరతుమని తలంపకుడు అతని చేరు ఉపాయం బెరింగింపుమంటిరేని ఆయన ఆ శివుణ్ణి ఎలా చేరుకోవాలి అనేటువంటి ఉపాయం కానీ ఏమిటని మీరు నన్ను అడిగినట్లయితే నేనును ఇంద్రుండును మునులను మీరలను మరియు దేహదారులు ఎవ్వరేని ఆ మహాత్ముని రూపంబు మనం ఎవ్వరం కూడా ఆ మహాత్ముని యొక్క రూపాన్ని కానీ అతని బలపరాక్రమంబులు కొలదియూ ఎరుంగజాలము. కొంచెం కూడా ఆయన యొక్క తత్వం మనకి ఎవరికి కూడా తెలియదయ్యా. అతడు స్వతంత్రుడు కావున ఆయన చాలా స్వతంత్రుడైన ఆయన మీద ఎవరికి కంట్రోల్ లేదు. ఆయనే సర్వానికి కంట్రోల్ చేసేటువంటి వాడు ఇప్పుడు కావున తదుపాయంబు ఎరింగింప ఎవడు సమర్థుండగు. అటువంటి ఆ శివుణ్ణి చేరడానికి ఏ విధమైనటువంటి మార్గం పట్టుకుంటే వెళతాము, ఎవరు చెప్పగలరు ఆ ప్రాసెస్ని లేకపోతే ఆ ఉపాయాన్ని? అయినా సరే ఒక
ఒక బలహీనత ఒకటి ఉందయ్యా ఆయన దగ్గర. అదేమిటంటే ఇప్పుడు భక్తపరాధీనుండును శరణాగత రక్షకుండును ఒక ఈశ్వని చేరంబోవుదమని పలికి ఆయన ఏమిటంటే భక్త పరాధీనుడు, నమశివాయ శంభో మహాప్రభో రక్షించు అని చెప్పి భక్తులు ఎవరైతే ఆయన శరణను పొందుతూ ఉంటారో వెంటనే శరణాగత రక్షకుండు ఆయన వెంటనే రక్షిస్తాడు. ఇంకా తనకు ఉండేటువంటి ఏ ఫీలింగ్స్ అవన్నీ ఇమ్మీడియట్గా పక్కకు తోసి పారేసేసి వెంటనే రక్షించేటువంటి ఆ తత్వం కలిగినటువంటి వాడు అగు ఈశుని చేరంబోవుదమని పలికి పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులంగూడి కైలాసాభిముఖుండై చని ఈ విధంగా కైలాసం వైపుకి బ్రహ్మదేవుడు కూడా సహా వాళ్ళు అటు వెళ్ళారయ్యా అనేటువంటి దీనికే వ్యాసమహర్షి ఆ శ్లోకం 8వ శ్లోకంలో సయిత్తమాదిశ్య పురాణజస్తై సమన్విత పితృభిः సహ ప్రజేషైః యయౌ స్వధిష్ణ్యాన్నిలయం పురద్విషః కైలాసమద్రిప్రవరం ప్రియం ప్రభోః. అజహ స్వయంభుడైనటువంటి బ్రహ్మగారు సురాం ఆ దేవతలందరినీ కూడా ఎత్తం ఈ విధంగా ఆదేశించి అందరం మీరు వెళ్ళండి, ముందు కైలాసానికి వెళ్ళండి అని చెప్పి ఆదేశించినటువంటి వాడే. సరే వాళ్ళు ఏమిటి అనేటువంటి భావం కలిగి ఉండండరా నేను వస్తాను అన్నట్టుగా తైహి వారితో సప్రజాయిషై అక్కడ ఉండేటువంటి ప్రజాపతులతో, ఎందుకంటే మిగతా ప్రజాపతులు ఉన్నారుగా, దక్షుడు తల తెగిపోయి ఆయన పోయాడు కాబట్టి ఆయన వదిలేగా మిగిలిన ప్రజాపతులతో తరువాత పితృదేవతలతో సమన్విత కూడుకున్నటువంటి వాడై. అంటే ఏమిటనమాట, అక్కడ ఉండేటువంటి దేవతలతోనూ తర్వాత అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులతోనూ అక్కడ ఉండేటువంటి ప్రజాపతుల్ని అక్కడ ఉండేటువంటి పితృదేవతల్ని వీళ్ళందరినీ తీసుకుని రెండర్రా మనం అందరం వెళదాము అని స్వధిష్ణ్యాత్ తన స్థానమైనటువంటి ఆ సత్యలోకం నుండి పురద్విషః ప్రభో ప్రియం నిలయం అద్రిప్రవరం కైలాసం యయౌ స్వధిష్ణ్యా తన బ్రహ్మలోకం నుండి పురద్విషః అంటే త్రిపురములు అంటే త్రిపురాసులను సంహరించిన వాడు కాబట్టి త్రిపురాసుల సంహారకుడు అయినటువంటి పురద్విషః అంటే ఆ త్రిపురాసుల్ని ద్వేషించి వాళ్ళని సంహరించినటువంటి వాడైనటువంటి ప్రభో ఆ శివప్రభునికి ప్రియం చాలా ఇష్టమైనటువంటి నిలయం అద్రిప్రవరం ఆయనకి శివుడికి చాలా ఇష్టమైనటువంటిది అద్రిప్రవరం పర్వతాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభావంతో కూడుకున్నటువంటి కైలాసం యయౌ ఆ కైలాసం వైపుకి బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా వెళ్ళారయ్యా విదురా అన్నాడు. ఇప్పుడు ప్రభోహో ప్రియం నిలయం అద్రిప్రవరం కైలాసం అంటే శివుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అనేటువంటిది కైలాస పర్వతం మీద ఆయన ఉంటాడు. ఎందుకంటే అది చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఆయనకి. అటు వెళ్ళారయ్యా వీళ్ళు అన్నారు. వెళ్ళేటప్పటికి వెళ్ళారు కైలాసం దగ్గరికి వెళ్ళారు. ఆ వెళుతూ ఉండేటువంటి ఆ కైలాసంలో ఎవరున్నారంటే విదురా జన్మ ఔషధి తపో మంత్రయోగ సిద్ధైర్న ఇతరేతరైః జుష్టం కిన్నర గంధర్వై అప్సరోభిర్వృతం సదా. జన్మ ఓషధి తపః మంత్రయోగ సిద్ధైః తరువాత సిద్ధుల కులమందు పుట్టుట అంటే ఏమిటి, ఎవరైనా పూర్వజన్మలలో వాళ్ళు మహత్తరమైనటువంటి తపస్సు యోగ సాధన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే అటువంటి ఆ సాధకులు మహాసిద్ధుల ఇళ్లల్లో వాళ్ళు పుడుతూ ఉంటారు. ఈ దేహాన్ని దారి చేసేసి మళ్ళీ ఆ సిద్ధుల యొక్క కుటుంబాల్లో వాళ్ళు పుడుతూ ఉంటారు. అటువంటి సిద్ధులు ఓషధులు అంటే సమస్త రోగాల్ని కూడా కుదిర్చేసేటువంటి చంద్రుడి యొక్క ప్రభావం చేత మొలిచేటువంటి ఓషధులు ఏవైతే ఉన్నాయో ఆ ఓషధులను ఆవరించుకున్నటువంటి ఔషధ దేవతలు అని అర్థం అన్నమాట. ఓషధులు తపస్సు
తర్వాత మంత్రము, తప మంత్ర, యోగ, యోగం చేత సిద్ధై. ఇలాగా అంటే ఏమిటి, సిద్ధుల కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు, తర్వాత ఓషధుల కింద పుట్టినటువంటి వాళ్ళు, తపస్సు చేసినటువంటి వాళ్ళు, మంత్రానుష్ఠానం చేసినటువంటి వాళ్ళు, తరువాత యోగం చేసినటువంటి వాళ్ళు, సిద్ధులైనటువంటి వాళ్ళు, తర్వాత నర ఇతరై, ఇక నరులు కాకుండా దేవతల చేత, నరులు కాకుండా ఇంకెవరు, నర ఇతరై, ఇతరులకి జుష్టం, వీళ్ళు 5గురు ప్లస్ దేవతలు వీళ్ళందరూ కూడా జుష్టం అంటే అక్కడ సేవిస్తూ ఉంటారయ్యా. ఆ స్థానం కైలాస పర్వతం, అద్రిప్రవరం, అది కైలాసం, అది శివప్రభువునకు ప్రియమైనటువంటి నిలయం అది. అక్కడ వీళ్ళందరూ సేవిస్తూ ఉంటారు. కిన్నర గంధర్వ అప్సర అప్సరోభిర్వృతం సదా సదా, ఎప్పుడు కూడా అక్కడ కిన్నరులు, గంధర్వులు, అప్సరసులు కూడా, వాళ్ళందరూ కూడా ఆ కైలాసంలో వాళ్ళందరూ ఉంటారయ్యా ఎప్పుడూ కూడాను అన్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు, సిద్ధుల కులంలో పుట్టినటువంటి వాళ్ళు, ఓషధులు, తపస్సు, మంత్రము మరియు యోగం అనేటువంటి 5 పద్ధతులలో, ఈ 5 పద్ధతుల ద్వారా ఏదో ఒక దాని యందు సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు దేవతలు, తర్వాత అప్సరసులు, కిన్నరులు, గంధర్వులు, వీళ్ళు అక్కడ కైలాస పర్వతంలో వాళ్ళందరూ కూడా శివుణ్ణి సేవిస్తూ ఉంటారయ్యా, జుష్టం సేవిస్తూ ఉంటారయ్యా అని ఆ కైలాస పర్వతంలో ఉండేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. అంటే ఏమిటంటే మంత్రోపాసన చేసిన, తపస్సు చేసిన, ఓషధిని ఉపాసనలు చేసిన, తర్వాత యోగం చేసిన, ఆ తర్వాత పూర్వజన్మల్లో మంచి సాధన చేసుకున్నటువంటి వాళ్ళు, సిద్ధుల కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే ఆ సిద్ధిని సాధించినటువంటి వాళ్ళు కైలాసంలో ఉంటారయ్యా. అందులో ఏ ఒక్కరైనా, ఇందులో ఏ ఒక్కటి పరిపాలించి దాంట్లో సిద్ధి పొందిన వాళ్ళైనా కూడా అక్కడ ఉంటారు, ఇటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. అటువంటిది ఆ కైలాస స్థానం, అక్కడికి వెళ్ళారయ్యా అని చెప్పి ఇంకా 10వ శ్లోకం నుంచి 22 శ్లోకాల వరకు కైలాస పర్వతం యొక్క వర్ణనని వేదవ్యాస భగవానుడు మైత్రేయుని ద్వారా మనందరికీ కూడా ఆ దృశ్యాన్ని చాలా విపులంగా ఆవిష్కరిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి కైలాస పర్వత ప్రాంతానికి ఆయన్ను తీసుకెళ్ళేటువంటి పరిస్థితిని సూత మహర్షి ఆ నైమిసారణ్యంలో ఆ సౌనికాది మహర్షులు చెప్పేటువంటి విశేషం. నానామణిమయై శృంగారైర్నానాధాతు విచిత్రితై నానా ద్రుమలతా గుల్మైర్నానా మృగగణావృతై నానామలప్రస్రవణైర్నానాకందరసానుభిః రమణం విహరంతీనాం రమణైః సిద్ధయోషితాం. అక్కడ సిద్ధయోషితాం, ఈ సిద్ధుల యొక్క ఈ సిద్ధుల యొక్క భార్యలున్నాయి. యోషితాం అంటే స్త్రీలు, భార్యలు అన్నమాట. ఎవరు, సిద్ధుల యొక్క భార్య. ఇందాక చెప్పుకున్నటువంటి వాళ్ళ యొక్క సిద్ధుల యొక్క భార్యలుకి ఆ కైలాస పర్వత ప్రాంతం చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుందయ్యా. ఎందుకు కలిగిస్తుంది అంటే నానా మణిమయై, రకరకాలైనటువంటి మణులతో ఉండేటువంటిది. నానా ధాతు విచిత్రతై, నానా రకాలైనటువంటి ధాతువుల చేత, రంగురంగులుగా విచిత్రమైనటువంటి కలర్స్తో ఉండేటువంటి ధాతువుల చేత, నానా ద్రుమలతాగ్నులై గుల్మై, అనేక రకాలైనటువంటి ద్రుమాలు అంటే చెట్లు చేత, తీగల చేత, గుల్మములు అంటే పొదల చేత, నానాముగ గణ ఆవృతై, అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి జంతువుల గుంపుల చేత అక్కడ కైలాసం అంతా నిండుంటుంది. నానా అమల ప్రస్రవణై, అక్కడ ఆ కొండల్లో శిఖరాలు అవన్నీ ఉంటాయిగా, ఆ కొండల మీద నుంచి చాలా స్వచ్ఛమైనటువంటి, అమలమైనటువంటి, ఏ విధమైనటువంటి పొల్యూషను లేకుండా ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి అమల ప్రస్రవణై కొండ కాలువలు, అంటే ఆ జలపాతాలు అలా వస్తూ ఉంటాయా. అదే కాకుండా ఆ కైలాస పర్వత ప్రాంతం అంతా కూడా నానా కందరసానుభి, అనేక రకాలైనటువంటి కొండ గుహలు ఉంటాయి. ఆ గుహల్లో
ఈ సిద్ధులు భార్యలు, ఈ అప్సరసులు వీళ్ళందరూ కూడా దాంట్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారు, పూజలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క శయనాగారాలు అందులో ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఆ కొండ చర్యలు కలిగినటువంటి దానికి శృంగై మంచి శృంగాలతో, అంటే ఆ కైలాస పర్వత ప్రాంతంలో ఉండేటువంటి ఆ కొండలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి శిఖరాలతో ఉండేటువంటి దాని యందు ఏం చేస్తుంటాయి, రమణం విహరంతీనాం రమణై సిద్ధయోషితాం. ఆ సిద్ధపురుషుడి భార్యలందరూ కూడా అక్కడ షికారులు చేస్తూ ఉంటారయ్యా అని అయిన తర్వాత 12వ శ్లోకంలో మయూరకేకాభిరుతం మదాంధాలి విమూర్ఛితం ప్లవితై రక్తకంఠానాం కూజితైశ్చ పతత్రిణాం. ఇంకా అక్కడ ఏమిటి కనిపిస్తున్నాయి అంటే, వీళ్ళు వెళుతూ ఉండేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటే ఆ కైలాస పర్వతం యొక్క కాంప్లెక్స్ కొండలన్నింటిలోనూ కూడా మయూరకేకాభిరుతం, నెమళ్ళ యొక్క క్రాంకారాలతో మొత్తం అంతా కూడా అది ధ్వనిస్తూ ఉన్నది. ఎందుకంటే అక్కడ కుమారస్వామి ఉన్నాడు కాబట్టి, ఆయన వాహనం మయూరాలు కాబట్టి వాటి యొక్క కోతలతోనూ మద అంధ అరివిమూర్ఛితం, మద అంటే బాగా మదించినటువంటి అలి అంటే ఈ తుమ్మెదలు అన్నమాట. ఇవన్నీ కూడా ఏమైపోయాయంటే ఆ శంభుడి యొక్క ఓంకార నాద ధ్వని చేత, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి పుష్పాల సువాసనలకి వాటిలన్నిటికీ కూడా మదం ఎక్కిపోయి కళ్ళు ఇలాగా వాలిపోతూ అక్కడ తిరుగుతూ ఉండేటువంటి ఆ తుమ్మెదల యొక్క ఝంకారాలతో నిండుందయ్యా. తర్వాత కంఠానాం అంటే కోకిలలు ఏం చేస్తున్నాయి, ప్లావితై, తర్వాత పతత్రిణాం కూజితై కోకిలై రక్తకంఠానాం ప్లావితై కూజితై. అంటే కోకిలల పాట మొదలుపెట్టాయి అంటే కుహు 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 అని చాలా దీర్ఘంగా ప్లావితై అలా కంటిన్యూస్గా ప్రవహించిపోయేటువంటి పతత్రిణ మిగతా పక్షుల యొక్క కూజితై కోత్తలతో ఆ కైలాస పర్వత ఆ కాంప్లెక్స్ ఆ మొత్తం అంతా కూడా నిండిపోయిందయ్యా. అటువంటి కైలాసం దగ్గరికి బ్రహ్మగారు వీళ్ళు వెళ్ళారు. తరువాత ఇంకా ఏమున్నాయి అంటే, బ్రహ్మగారు వాళ్ళు చూపిస్తూ చూడండి ఎంత బాగుందో కైలాసం అని చూపిస్తూ, ఆహ్వయంతమివోద్ధస్తైర్ద్విజాన్ కామదుఘ్రైర్ద్రుమై వ్రజంతమివ మాతంగైర్గణంతమివ నిర్ఝరై. తరువాత కామధుగై, అక్కడ ఉండేటువంటి చెట్లు కల్పవృక్షాలు అన్నమాట. కామధుగై, అక్కడ ఉండేటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఏదైనా కోరిక కోరితే వెంటనే ఆ కోరికలన్నింటినీ కూడా వర్షించేటువంటి ద్రుమై, చెట్లతో నిండిపోయింది అవి. ఆ చెట్లు చాలా ఎత్తుకు పెరిగిపోయి అస్థై, ఆ చెట్లు యొక్క కొమ్మలు ఇలాగా పైకి, మామూలుగా మనుషులు ఇలాగ పైకి చేతులు పెడితే, కొన్ని వందల మంది మనుషులు ఇలా చేతులు పెడితే ఏ విధంగా కనిపిస్తుందో దృశ్యం, అక్కడ కామధుగై ద్రుమై, ఈ చెట్లన్నీ కూడా పైకి విస్తరించిపోతూ ఉండేటువంటి ఆ కొమ్మలతో ఏం చేస్తున్నాయంటే ద్విజాన్ ఆహ్వయంతం ఇవ, పక్షులని ద్విజములు అంటే రెండు రెక్కలు కలిగినటువంటివి, ఆ పక్షులని ఆహ్వయంతం ఇవ ఆహ్వానిస్తున్నాయిట. రండి రండి అని చెప్పి ఆ చెట్లు కొమ్మలు ఇలాగ పైకి లేచిపోయి అవి ఇటు అటు కదులుతూ ఉంటే ఆకాశంలో విహరించేటువంటి పక్షులందరినీ రెండర్రా మా మీద ఉండండి, మా మీద వాలండి, మా మీద రెస్ట్ తీసుకోండి అన్నట్టుగా అవన్నీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయ్యా అని ఒక అర్థం. ద్విజాన్ అంటే దేవతని ద్విజులు అంటారు కాబట్టి అటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళందరినీ కూడా సకలమైనటువంటి కోరికలు తీర్చేటువంటి మహత్తరమైనటువంటి కల్పవృక్షాలతో కూడుకున్నటువంటి ఆ కల్పవృక్షాలందరూ కూడా రండి, ఇక్కడ శివుడు ఉన్నాడు, మీ కోరికలన్నీ తీరుస్తాడు అనేటువంటి విధంగా ఆహ్వానిస్తూ ఉన్నారయ్యా. అలాగ ఉండేటువంటి ఆ పర్వత ప్రాంతం అంతట్లో కూడా మాతంగై వ్రజంతమివ నిర్ఝరై, అప్పుడేం జరుగుతుందంటే కొండల మీద ఉన్నాయి కదా, ఆ కొండల మీద దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ కొండల మీద ఏనుగుల గుంపులు కదులుతూ ఉంటే
సాక్షాత్తుగా ఆ కొండలే కదిలిపోతున్నట్టుగా కనిపిస్తోందట. మాతంగై వ్రజంతం ఇవ, ఆ ఏనుగులు కదులుతూ ఉంటే కొండే దూరం నుంచి చూసి కొండ కదులుతోందా అన్నట్టుగా ఉందయ్యా, ఉండేటువంటిది చూడండర్రా అని చెప్పి దేవగణాలకి బ్రహ్మదేవుడు చూపిస్తున్నట్టుగా. తర్వాత నిర్ఝరై గృణంతం ఇవ, అలాగా ఆ కొండలు, ఆ కొండ మీద ఉండేటువంటి కాలువల యొక్క కలకల ధ్వని, అనేక రకాలైనటువంటి జలపాతాలు ఉంటే కలకల కలకల ఆ జలం ఆ ధ్వని చేస్తూ ఉంటాయి చూసారా, ఆ ధ్వని అంతా కూడా ఏమిటున్నాయంటే ఇవి కొండలతో మాట్లాడుతున్నాయా అని కలకల కలకల. చూడండి, కొంతమంది మాట్లాడుతుంటే కలకల కలకల మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అలాగన్నమాట, ఆ కొండల మీద నుంచి వచ్చేటువంటి మాట్లాడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, అక్కడ ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా ఆ భగవంతుడి యొక్క ప్రెజెన్స్ వల్ల, ఆయన యొక్క ప్రభావం వల్ల అవన్నీ కూడా చైతన్య స్ఫూర్తితో నిండిపోయి మహత్తరమైనటువంటి ఆనందాన్ని, కోరికల్ని వర్షించేటువంటిది ఆ కైలాసం. ఇంకా అక్కడ ఏమున్నాయి అంటే మందారై పారిజాతైశ్చ సరళైశ్చోపశోభితం తమాలైశ్చాలలత తమాలైశ్చాలతాలైశ్చ కోవిదార ఆసనార్జునై. మందారై, మందారం కల్పవృక్షం, మందారం కాబట్టి కల్పవృక్షం అయినటువంటి మందారం. పారిజాతై, పారిజాతాలు. సరళై, తెల్ల తెగడ చెట్లు. తమాలై, ఉలిమిరి చెట్లు. శాలతాలై, శాలవృక్షాలు. తర్వాత తాటి చెట్లు. మరియు కోవిదార అసన అర్జునై, రక్తకాంచన అంటే రక్తగంధం చెట్లు. తర్వాత వేగి చెట్లు. తర్వాత అర్జున చెట్లు అంటాను. ఏరుమద్ది చెట్లు, అర్జున చెట్లు, ఏరుమద్దుల చెట్లు. ఉపశోభితం, ఆ మొత్తం ఆ బొటానికల్ ఆ వ్యూ అంతా కూడా అక్కడ కనిపించింది. అందుకనే సాధారణంగా ఏం చేస్తుంటే బొటానికల్ టూర్లకు వెళ్ళేటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ని, వాళ్ళని కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ఫ్లోరా ఫానా ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ప్రపంచంలో ఎక్కడ మామూలు భూమి మీద దొరకనటువంటివన్నీ కూడా ఈ పర్వత ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మొత్తం అంతా కూడా అక్కడ ఆ కైలాస ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా ఈ పర్వత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా అనేక రకాలైనటువంటి, వేలాది రకాలైనటువంటి చెట్లతో అవన్నీ కూడా శోభిల్లుతూ ఉంటాయి. అందువల్ల వాటి యొక్క ప్రెజెన్స్ వల్లే మానవ జాతి, జంతు జాతులు, తర్వాత రకరకాలైనటువంటి జీవరాశులు బతకడానికి కావలసినటువంటి టోటల్ ఆక్సిజన్ సప్లైయే కాకుండా వర్షాలు కురిపించేటువంటివి, తర్వాత రకరకాలైనటువంటి ఫలాలు, అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కలిగినటువంటివన్నీ కూడా అక్కడ ఉంటూ ఉంటాయ్యా. అన్న తర్వాత ఇంకా ఏమున్నాయంటే స్తూతై కదంబైర్నీపైశ్చ నాగపున్నాగచంపకై పాటలాశోకబకులై బకులై కుందై కురవైకరపి. చూతై మామిడి చెట్లు, కదంబై కడుగు చెట్లు, నీపై మంకిన చెట్లు, నాగ పున్నాగ చంపకై పొన్న సొరపొన్న సంపెంగ పాటల అశోక బకులై కలిగొట్టు కంకేళి పగడ చెట్లు, కొందై గన్నేరు చెట్లు, తర్వాత కురవకై ఎర్రగోరింట చెట్లు కూడా అక్కడ ఉన్నాయ్యా. తర్వాత స్వర్ణార్ణ శతపత్రైశ్చ వీర రేణుక జాతిభి కుబ్జకైర్మల్లికాభిశ్చ మదవీభిశ్చ మండితం. మండితం చాలా అద్భుతంగా అలంకరించబడిపోయింది ఆ కైలాస పర్వతంలో ఉండేటువంటి ఆ పర్వతాల యొక్క కాంప్లెక్స్ మధ్యలో ప్రమాణమైనటువంటి కైలాస పర్వతం. స్వర్ణ అర్ణ శతపత్రై, బంగారు వన్నెలు కలిగినటువంటి 100 రేకులతో ఉండేటువంటి పద్మాలు కూడా ఉన్నాయి. ఇవి మనకి ఇప్పుడు కనిపించవు. సాధారణంగా ఏం చెప్తూ ఉంటారంటే ఆ కైలాస పర్వతం అవతలకి చాలా చాలా ఎవరూ వెళ్ళలేనటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్యానవన ప్రాంతం ఉంది. అక్కడ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి కొంతమంది వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు వాటి గురించి చెప్పారు. అక్కడ ఏమున్నాయంటే స్వర్ణ అర్ణ శతపత్రై, బంగారు వన్న కలిగినటువంటి 100 రేకులు కలిగినటువంటి పద్మాలు ఉన్నాయట. తర్వాత వీర రేణుక జాతిభి, గన్నేరు, యాలకులు, జాజి తీగలతో, కుబ్జకై ఉత్తరేణి మొక్కలతోనూ, మల్లికాభి మల్లి తీగలతోనూ, మాధవీభి
తర్వాత మాధవి లతలతోనూ గురువింద చెట్లతోనూ కూడా ఆ కైలాస పర్వత ప్రాంతం అంతా కూడా మండితం ఎవరో తీసుకొచ్చి అక్కడ అలంకరించినట్లుగా ఉందయ్యా అక్కడ అన్నీ కూడాను. ఇవన్నీ పుష్పాలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇవి. తరువాత ఇంకా అక్కడ పనస, ఉదంబర, అశ్వత్థ, ప్లక్ష, పక్షన్య న్యగ్రోధి హింగుభి భూర్ణై భూజ్యై రోషధిభి పూగై రాజపూగైశ్చ జంబుభి. అక్కడ పనస, ఉదుంబరం అంటే మేడి, తర్వాత అశ్వత్థం రావి, ప్లక్షం జువ్వి, న్యగ్రోధోదంబరో అని చెప్పి విష్ణు సహస్రనామంలో వస్తుంది మనకి. న్యగ్రోధి అంటే మర్రి, ఇంగువ, తరువాత రుజపత్తిరి, పోక, నేరేడు చెట్లతో, తర్వాత మరియు రాజపూగ వృక్షాలతో మొత్తం కైలాసం అంతా కూడా ప్రకాశించిపోతూ ఉందయ్యా. ఒకవేళ ఆ చెట్ల మీద ఆ రకరకాలైనటు రంగుల పువ్వుల మీద చంద్రుడి కాంతి కానీ, సూర్యుడి కాంతి కానీ, లేకపోతే ఆ జలపాతాల్లో నుంచి వస్తూ ఉండేటువంటి ఆ తుషార జల్లుల వల్ల కానీ ఆ పర్వతం అంతా కూడా మహాద్భుతమైనటువంటి శోభతో వెలిగిపోతూ ఉండేటువంటిదయ్యా అక్కడ ఇంకా ఖర్జూరామ్రాతకామ్రాజ్యై ప్రియాల మధుకేంగుదై ద్రుమజాతిభిరైన్యశ్చ రాజితం వేణుకీచకైః. ఖర్జూరామ్రాతకామ్రాజ్యైః ప్రియాలమధుకేంగుదైః ద్రుమజాతిభిరైన్యైశ్చ రాజితం వేణుకీచకైః. ఖర్జూరం, తర్వాత ఆమ్రాతకం, ఆంబాళము, తర్వాత మామిడి, ఆది మొదలైనటువంటివన్నీ కూడా చెట్లతో ఉన్నాయ్యా. తరువాత అక్కడ ఇంకా ప్రియాల మధుక ఇంగుదైః మోరటి, ఇప్ప, గార చెట్లు, తర్వాత అన్యై ఇంకా అనేక రకాలైనటువంటి ద్రుమ జాతిభి చెట్ల జాతులతో ఉన్నాయి. అక్కడ వేణుకీచకై సన్నమైనటువంటి ఆకాశం అంతెత్తి ఎదిగినటువంటి వెదురు పొదలతో కూడా రాజితం అది ప్రకాశిస్తూ ఉంది ఆ కైలాస పర్వతం. తర్వాత కుముదోత్పలకహ్లారశతపత్రవనరద్భిభి నళినీషుకలం కూజత్ఖగ వృందోపశోభితం. కుముద ఉత్పల కల్హార శతపత్ర వనరుద్ధిభై తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగలులు, తామర పువ్వులు గుంపులతో కూడుకున్నటువంటి నళినీషు సరస్సులు ఉన్నాయి అక్కడ. ఆ సరస్సులో కలం, తర్వాత ఆ సరస్సుల్లో ఉండేటువంటి పుష్పాల మీద మధురంగా కూజత్ ఖగ వృంద ఉపశోభితం. ఆ పుష్పాల మీద రకరకాలైనటువంటి కోతలను కూస్తూ రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా హంసల దగ్గర నుంచి, తర్వాత నీటి పక్షులని, తర్వాత చకోరాలని, మరొకటని ఈ పక్షులన్నీ కూడా వచ్చి వాటి మీద వాలుతూ ఉన్నాయ్యా. ఇలాగ ఉండేటువంటి సరస్సులు కూడా ఉన్నాయి ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ మానస సరోవరం ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ మొత్తం దట్ ఈజ్ ద కాంప్లెక్స్ ఆఫ్ కైలాస. ఆ కైలాసంలో ఈ మహత్తరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇవే ఉన్నాయా అంటే ఇంకా చాలా ఉన్నాయా అని చెప్పి ఇంకొక 2 శ్లోకాల్లో కైలాసం యొక్క వర్ణన పూర్తవుతుంది. మృగై శేఖామృగై క్రోడైర్మృగేంద్రై వృక్షశల్యకై గవయై శరభైర్వ్యాఘ్రైరురుభిర్మహిషాదిభి కర్ణాంత్రైకపదాస్వాస్త్యైర్నిర్జుష్టం వృకనాభిభి కదలీషండ సంవృద్ధ నళినీ పులినశ్రియం. తర్వాత కైలాస పర్వత ప్రాంతంలో శాఖామృగై, మృగై అంటే లేళ్ళు ఉన్నాయ్యా. శాఖామృగై అంటే కొమ్మల్లో ఇటోటు తిరిగేటువంటి కోతులు ఉన్నాయి. క్రోడై అడవి పందులు ఉన్నాయి. మృగయింద్రై మృగాలన్నిటికీ రాజు అయినటువంటి సింహాలు ఉన్నాయి. వృక్ష శల్యకై వృక్షకులు అంటే ఎలుగుబంట్లు ఉన్నాయి. అలాగే శల్యకై అంటే శల్యల్లాంటి ఉండేటువంటి ముళ్ళ పందులు ఉన్నాయి. గవై గురుపోతులు అనేటువంటి ఉన్నాయి. శరభై శరభమృగాలు ఉన్నాయి. వ్యాఘ్రై పెద్ద పులులు. రురుభి నల్లచారలు కలిగినటువంటి దుప్పులు, లేళ్లల్లో ఒక రకం అవి ఉన్నాయి. మాహిషి ఆదిభి అడవి దున్నలు కూడా ఉన్నాయి. ఇలాగా కర్ణాంత్ర ఏకపద అశ్వాస్త్యై గోకర్ణ మృగముల చేత, తర్వాత ఏకపద మృగముల చేత ఒకే పాదం ఉండేటువంటి మృగాలు, గుర్రపు ముఖములు కలిగినటువంటి మృగాలు కూడా ఉన్నాయి ఇక్కడ.
అంటే ఇవన్నీ కూడా ఈ జంతు సంబంధమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి అక్కడ. వృక నాభిభి, తోడేళ్ళు ఉన్నాయి. ఆ కొన్ని రకాలైనటువంటి ఆ కస్తూరి మృగాలు అంటారు, వాటిల్లో ఉండేటువంటి నాభిలో కస్తూరి ఉంటుంది. ఆ కస్తూరి మృగాలతో ఉంది అక్కడ. అదే కాకుండా కదలి అరటిపళ్ళు, అరటి చెట్లు, కదలి షండ సంవృద్ధ నలిని పులిన శ్రియం, అరటి చెట్ల గుంపుల చేత మొత్తం అక్కడ ఉండేటువంటి ఆ సరోవరాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయా అని చెప్తూ, ఇక మొత్తం ఆ కైలాస పర్వతం యొక్క కాంప్లెక్స్ చుట్టూ కూడా పర్యస్తం నందయ సత్య స్నాన పుణ్యతరోదయ విలోక్య భూతేశగిరిం విబుధా విస్మయు అని బ్రహ్మదేవుడు వీటిలన్నిటిని చూపిస్తే, ఇదిగో చూడండర్రా చూడండర్రా అని చెప్పి ఆ కైలాస పర్వతాన్ని పరిక్రమ చేస్తున్నట్టుగా కనిపించినటువంటి నందయాహ, నంద అని పేరు కలిగినటువంటి పర్యస్తం ఒక నది చేత ఆ కైలాస పర్వత ప్రాంతం అంతా కూడా చుట్టబడి ఉంది, ఒక కందకంలాగా ఉంది. అందులో సత్యాహ, సతీదేవి స్నాన పుణ్యతర ఉదయ, ఆ నదిలో అమ్మవారు స్నానం చేస్తూ ఉండేది. అలాగే తాను స్నానం చేసినటువంటి ఆ నది అంతా కూడా స్నాన పుణ్యతర ఉదయా, అందువల్ల ఆ నదంతా కూడా పరమ పవిత్రమైపోయింది అమ్మవారు చేసినటువంటిది. అటువంటి ఆ నది చేత చుట్టబడినటువంటి ఇది ఇప్పుడు భూత ఈశగిరిం, ఇప్పుడు ఇవన్నీ భూతాలు కదా. ఇప్పుడు మనం చెప్పినటువంటి చెట్లు పుట్టలు ఇవి, తర్వాత అక్కడ ఉండేటువంటి మృగాలు, అక్కడ ఉండేటువంటి పక్షులు, అక్కడ ఉండేటువంటి పద్మాలు, అక్కడ ఉండేటువంటి లతలు తీగలు, ఇవన్నీ కూడా ఏమిటి, భూతములు. అంటే ఏమిటనమాట, చైతన్యంతో ప్రాణంతో నిండినటువంటి సమస్త జీవ స్వభావం అంతా కూడా ఆ కైలాసం ఉంది. ఎందుకంటే ఆయన భూత ఈశగిరిం, సకల ప్రాణులకు నాథుడయ్యాడు కాబట్టి ఆయన యొక్క చుట్టూ ఇవన్నీ ఉంటాయి, ఆయన వీటిలన్నిట్లోనూ కూడా తాను ఉంటాడు అని విలోక్య బ్రహ్మదేవుడు, మిగతా విభుదాహ, ఆ బ్రహ్మదేవుడు తర్వాత మిగతా వచ్చినటువంటి దేవతలందరూ కూడా విస్మయం యయు, చాలా విస్మయంతో ఆ కైలాస పర్వత ప్రాంతాన్ని చూసి వాళ్ళందరూ కూడా చాలా విస్మయం పొందిపోయారు. ఎప్పుడు చూడనటువంటిది వాళ్ళకి ఆ దృశ్యం కనిపించిందయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి వివరించేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.